రైటిక ఏపీలో సహకార రంగం గత 5 ఏళ్లలో చిన్నాభిన్నమైంది. పాలకులు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు అక్రమాలకు బాధ్యులైన అధికారులకు కూడా పదోన్నతులు కల్పించారు. సహకార సంస్థల్లో కుంభకోణాలపై విపక్ష నేతలు ఫిర్యాదు చేసిన విచారణల పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేసింది. సహకార సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపకుండా రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పార్టీ నేతలకు జగన్ సర్కార్ పగ్గాలప్పగించింది. అవినీతి అక్రమాలకు తావిచ్చింది. అనేక జిల్లాల్లో వ్యవసాయ స్వయం ఉపాధి సంఘాల రుణాలు పక్కదారి పట్టాయి. వాటి రికవరీకి చర్యలు చేపట్టాల్సిన అధికారులు పెద్దల ఒత్తిళ్లతో తూతూ మంత్రపు విచారణతో మమ అనిపిస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లోని పీఏసీఎస్లో, డీసీసీబీలో బోగస్ పత్రాలతో అక్రమార్కులు భారీగా రుణాలు పొందారు. ఈ కుంభకోణాలపై టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ధూళిపాళ నరేంద్ర, రావి వెంకటరమణ వంటి నేతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా స్పందన లేదు. దీంతో రాష్ట్రంలో సహకార సంఘాల్లో 5,000 కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇక దీంతో పలువురు సహకార ఉద్యోగులపై చర్యలు చేపట్టారు. కుంభకోణాలకు అసలు బాధ్యులైన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు, రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు. ఈ మొత్తం వ్యవహారాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించుకుంటే తేరుకోలేని నష్టం జరుగుతుంది అన్న భయం సర్వత్రా వ్యాపించింది. ఇక ఇప్పటికీ సమకూరిన అధికారిక లెక్కల ప్రకారం 2,000 కోట్ల కుంభకోణం జరిగినట్లు తెలిసింది. గుంటూరు డీసీసీబీలో పదవి వెలగబెట్టిన ఓ నేత తెనాలి మార్గంలో వేసిన సొంత వెంచర్లో ప్లాట్లు తీసుకుని డీసీసీబీ ఉద్యోగులకు క్రిడ్ ప్రోకో తరహాలో పదోన్నతులు ఇచ్చారు. ఇక్కడే అనర్హులకు అప్పనంగా రుణాలు ఇచ్చారు. అయితే బాధ్యులపై చర్యలేవీ లేకుండా అత్యంత జాగ్రత్తగా నివేదికలు రూపొందించారని సమాచారం. రికవరీ చేయడానికి పక్కదారి పట్టిన సొమ్ము ఎక్కడికి పోయిందో కూడా తెలియకపోవడం మరింత విషాదం. గుంటూరు డీసీసీబీ పాలకవర్గం తీరుతో విసిగిపోయిన మహిళా అధికారి రాజీనామాకు సిద్ధపడ్డారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు పరిధిలోని ప్రతిపాడు బ్రాంచ్లో 10 కోట్లు, దుగ్గిరాల బ్రాంచ్లో 40 లక్షలు, బట్టిప్రోలు బ్రాంచ్లో 10 కోట్ల కుంభకోణం చోటు చేసుకున్నాయి. తెనాలి చెంచుపేట నకిలీ బంగారం కుంభకోణంలో కీలకమైన నోడల్ అధికారిపై చర్యలు తీసుకోకపోగా పదోన్నతి ఇచ్చారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. అలా ప్రమోషన్లు కొట్టేసిన అక్రమార్కులు చాలా మంది ఉన్నారు అని తెలుస్తోంది. ఏలూరు డీసీసీబీలో స్వయంగా సీఈఓపై ఆరోపణలు వచ్చినా చర్యలు లేవు. ఇక్కడ అక్రమాలకు అండగా నిలిచిన ఓ నాయకుడు పార్టీ ఫిరాయించి మళ్లీ డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. పాలకవర్గంలో కీలక పాత్రధారి బంధువుల పేరుతో ఉన్న 10 కోట్ల అప్పులు వాయిదాలు మీరినా రికవరీ చేయడానికి అధికారులు ముందుకు రావడం లేదు. శ్రీకాకుళం డీసీసీబీలో భూమి విలువ కన్నా రెట్టింపు మొత్తంలో తనఖా రుణాలు ఇచ్చారు. ఇక్కడ ఓ కీలక వ్యక్తి భారీగా వసూళ్లకు పాల్పడి పదోన్నతులు కట్టబెట్టినట్లు తెలిసిందే. కాకినాడ డీసీసీబీ పరిధిలోని ప్రత్తిపాడు బ్రాంచ్లో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. 13 డీసీసీబీలో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా కింది స్థాయి పోస్టులను పార్టీ సానుభూతి పరులతో నింపివేశారు. వారిని కొనసాగించే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. సహకార సంఘాలకు సుమారుగా 7 ఏళ్లుగా ఎన్నికలు లేవు. ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అని చెబుతున్నారు. అగ్రే ఇన్ఫ్రా పథకం కింద పీఏసీఎస్ల ఆధీనంలో గోడౌన్ల నిర్మాణాలకు నాబార్డ్ 100 కోట్ల నిధులు కేటాయించింది. ఆ నిధులు సక్రమంగా ఖర్చు అయ్యేలా పర్యవేక్షించాల్సిన వైసీపీ ప్రభుత్వం సహకారంలోని అనుయాయులకే వదిలేసింది. దీంతో స్వలాభాపేక్షతో రైతులకు అనువు కాని చోట వాగులు, శ్మశానాలు, కొండ ప్రాంతాల్లో గోడౌన్లు నిర్మించి మమ అనిపించారు. దీంతో వీటి వల్ల పీఏసీఎస్లకు ఆదాయం రాకపోగా ఆర్థిక భారం ఎక్కువైంది.
వీటిని నిర్మించిన వైసీపీకి చెందిన గుత్తేదారులకు మాత్రం జగన్ సర్కార్ సొమ్ము చెల్లించింది. ఇలా నిర్మించిన వాటిలో అక్రమ కట్టడాలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2042 PACS ఉండగా 848 నష్టాల్లో కూరుకుపోయాయి. మొత్తం 65.75 లక్షల మందికి PACS లో సభ్యత్వం ఉంది. ఇందులో 31.38 లక్షల మందికి ఓటు హక్కు ఉంది. ఏటా 17.50 లక్షల మంది రైతుల రుణాలు పొందుతున్నారు. 3698.07 లక్షల డిపాజిట్లు ఉండగా 2136.88 లక్షల షేర్ క్యాపిటల్ ఉంది. 24,008.51 లక్షలు అప్పులు ఉన్నాయి. అడ్వాన్స్లు రుణాల కింద మరో 23,760.59 లక్షలు ఉన్నాయి. ఇక 6,166.84 లక్షల పెట్టుబడులు ఉండగా 6,565.32 లక్షల గడువు తీరిన బకాయిలు ఉన్నాయి. 2023-24లో సభ్యులకు 22,399.30 లక్షలు రుణాలు రీషెడ్యూల్ చేశారు. ఇందులో కౌలు రైతులకు కేవలం 163.69 లక్షలే ఇచ్చారు. మొత్తంగా 6,547 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా 1999 PSSలు DCCBల గుర్తింపు పొందాయి. 39 వాణిజ్య బ్యాంకుల కింద ఉన్నాయి. 1951 PACSలను కేంద్రం కామన్ సర్వీస్ సెంటర్లుగా మార్చింది.